శ్రీ గురుభ్యో నమ. కన్యారాశి జాతకులకి 2024 సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం నుంచి సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం వరకు ఉన్నటువంటి తొలి 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక గమనిక. ఈ మధ్యకాలంలో జ్యోతిష్ శాస్త్రం మీద కొంత మాయని మచ్చలు వస్తున్నాయి. జ్యోతిష్ శాస్త్ర ముసుగులో మోసాలు చేసేవారు కూడా ఎక్కువైపోయారు. ఒక గంట క్రితమే నా దృష్టికి ఇలాంటిది ఒకటి వచ్చింది. అదేమిటంటే, నా దగ్గర ఎవరో శిష్యరికం చేశారట. నేను వాళ్ళు బాగా నేర్పించానట. ఫర్ ఇన్ఫర్మేషన్, నా 45 సంవత్సరాల జ్యోతిష చరిత్రలో నా కుమార్తెకి తప్ప నేను ఎవ్వరికీ జ్యోతిష విద్య నేర్పలేదు, పంచాంగ రచన అంతకంటే నేర్పలేదు. నా కుమార్తె నందిని గార్గే తప్ప ఇంకెవ్వరికీ నేను శాస్త్ర మెలకువలు ఏమీ ఇంతవరకు చెప్పలేదు. ఇక నా శ్రీమతికి మా డాక్టర్ చెబుతున్నది. కానీ ఇప్పుడు 1 అవర్ బ్యాక్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, కొంతమందికి నేను బాగా నేర్పించానట. వారు నిష్ణాతులైనారట. గార్గే సిద్ధాంతి మాకు గురువులండి, ఏకలవ్య శిష్యులు కాదుండే, డైరెక్ట్గా గురువులట. నేను గురువునట, వాళ్ళ శిష్యులట, నేర్పించానట అని నమ్మించి వారు లూప్ హోల్స్ తెలుసుకొని ఆ తర్వాత అవి న్యూస్ని జ్యోతిష్యం మాటలతో చెప్పి నమ్మించి మోసం చేసి డబ్బు గుంజేటువంటి వారు చాలా ఉన్నారు. చాలా డబ్బు గుంజారు. కొసలు దొరికారు. వాళ్ళ మీద వాళ్ళు ఏదో పట్టుకున్నారు. కొంతమంది చివరి క్షణాల్లో దాకా చూసి విసిగి వేసారిపోయిన వారు ఉన్నారు. కనుక ఫర్ ఇన్ఫర్మేషన్, నాకెవరూ కూడా శిష్యులు లేరు. కనుక ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మేము గార్గే సిద్ధాంతం నేర్చుకున్నామంటే దయచేసి నమ్మవద్దు. ఇక బై ఫలితాలకు వచ్చేద్దాం. ఇక మొదటి పాయింట్కి వచ్చేస్తే, 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 9:49 వరకు ఉన్న టైం అంతా కూడా చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, ఫుల్లీ ప్లీజింగ్ మోడ్లో ఉంటారు. 1వ తేదీ అంటే ఆదివారం అని ప్లీజింగ్గా, ఉద్యోగ జీతాలు వస్తాయినా ఆదివారంగా ముందు రోజు వస్తాయి కొంతమందికి అయితే. సరే, ఏదేమైనా 1వ తేదీ చాలా వరకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నది కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, శారీరక ప్రశాంతత కావచ్చు, ఏదైనా హల్చల్ చేసే విధంగా అవకాశాలు ఉంటాయని చెప్పట్లో సందేహం ఎంత మాత్రం లేదు. ఇక సెకండ్ పాయింట్కి వస్తే, 1వ తేదీ రాత్రి 9:49 నుంచి ప్రారంభమై 4వ తేదీ ఉదయం 9:56 వరకు ఉన్నది సమయం. ఇది కొంచెం బ్రేకులు పడుతుంటుంది, అనవసరంగా బ్రేకులు పడుతుంటుంది. మీరు బ్రేక్ వేయకుండా బ్రేక్ పడే అవకాశాలు వస్తాయి. ఎక్కడ బ్రేకులు అంటే, చేసే కార్యక్రమాల్లో నత్తనడక ఉండొచ్చు, పోస్ట్ పోన్ కావచ్చు, సడన్గా కార్యక్రమంకి బ్రేక్ పడవచ్చు. మీ సిస్టమే ఉంది, సిస్టమ్ ఏదో వర్క్ చేస్తుంటారు, అర్జెంట్ వర్క్, సడన్గా పవర్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇవి జరుగుతుంటాయి. కానీ ఆ ఏరియా కనీసం 4 గంటలు తీసేయచ్చు. లేదా సిస్టంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి సిస్టమ్ పనిచేయకుండా పోవచ్చు. మీరు వెళ్ళాలనుకున్న చోటకి ప్రాబ్లమ్స్ వచ్చేసి, వర్షాలు వచ్చి అది వచ్చి ఇది ఆగిపోవచ్చు. ఏదైనా బ్రేక్స్ పడే అవకాశాలు ఉంటాయి. కనుక 2వ తేదీ 3వ తేదీ 2 రోజులు కూడా అతి ముఖ్యమైన కార్యక్రమాల వైపు దృష్టి పెట్టవద్దు. దీనికి తోడు కొంతవరకు జూద సంబంధమైన క్రీడల వైపు మాత్రం వెళ్ళకండి. కొంత కరెంట్ షాక్ కొట్టినట్టు కొడుతుంది. నెక్స్ట్ 3వ పాయింట్, 4వ తేదీ ఉదయం 9:56 నుంచి 6వ తేదీ రాత్రి 11:01 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. ఏదో తెలియనటువంటి అనుభూతులు కూడా పొందుతుంటారు. ఇంతవరకు రానటువంటి అనుభూతి, అదేమిటో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమనుభూతి వస్తుందో లేదు, వెయిట్ చేయాలి. బికాస్ నేను కూడా కన్యారాశి జాతకం కనుక కొంత అనుకూల పరిస్థితులు అలా వచ్చేటువంటి అవకాశాలు వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా లేకపోతే ఏది ప్రశాంతంగా ఉండదు. కనుక ఈ మనసు అనేది కోతి, కాసేపు ఇక్కడ ఉంటుంది, ఇంకో చోట పోతుంటుంది, ఆ గంతులు వేస్తుంది. స్థిమితంగా కోతి కూర్చోదు. ఈ మనసు కూడా అంతే. కానీ ఆ సమయం మొత్తం స్థిమితంగా కూర్చుంటుంది, కోతిలాగా ఉండదు, చాలా బుద్ధిమంతులాగా ఉంటుంది. కనుక కొంత మానసిక ప్రశాంతం ఉంటుంది, చేసే పనులు కూడా డెవలప్మెంట్ ఉంటాయి. కనుక ఏదైనా 4వ తేదీ ఉదయం 9:56 నుంచి 6వ తేదీ రాత్రి
11 గంటల 1 నిమిషం మాత్రం బ్రహ్మాండంగా దూకుడే దూకుడు. మీరు 80% పని అవుతున్న 180% పని అంత స్పీడ్గా పోతుంది అన్నమాట. కనుక హై బీపీ ఎట్లా పోతుంటుందో ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. మీరు ఊహించలేని విధంగా అవకాశాలు వచ్చే స్థితి కూడా రావచ్చు. వై నాట్? కనుక ఈ ప్రకారంగా ఉంటుంది. నెక్స్ట్ 4వ పాయింట్కి వచ్చేసి, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 6వ తేదీ రాత్రి 11 గంటల 1 నిమిషం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 29 నిమిషాల వరకు ఈ టైం మాత్రం కొంచెం డబ్బు ఖర్చే ఖర్చు. పండగ కదండి అనుకోవచ్చు. పండగ సరే, పండగ ఉన్నా లేకున్నా ఖర్చు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మనసంతా ప్రశాంతంగా ముందుందిగా, ఇప్పుడు ప్రశాంతం ఉండదు. అవతల వాడి మీద కోపంతో రేగిపోదాం అనేటువంటి ఆలోచనతో రెడీగా ఉంటారు. మీతో ఎవరన్నా మాట్లాడడానికి వచ్చారు అంటే చాలు, ఇంకా వెంటనే మెడబెట్టుకొని మాట్లాడదామనేటువంటి ఆవేశం కాదు, ఏదో బాధ. ఏదో కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైనా చెప్పాలనుకుంటే పెద్దగా మాట్లాడుతూ మనం ఏదో తప్పు చేసినట్టుగా వాళ్ళు చెప్పి మాట్లాడింది వేరే వాళ్ళ విషయం చెబుతుంటారు. నాకు ఇలాంటి అనుభవాలు చాలా జరిగాయి. అవతల దారి నప్పేవాళ్ళు అనుకుంటారు, ఈయన మీద ఆయన యుద్ధం చేస్తాడు అనుకుంటారు. కాదు, ఆయన ఏదో చెప్పడం అలా చెప్తాడు. ఇలాంటి విధంగా జరిగేటప్పటికీ మీకు ఉన్న పలంగా బీపీ పెరిగిపోతుంది. కనుక వీలైనంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే 7వ తేదీ గణపతి పర్వదినం, గణేష్ చతుర్థి, వినాయక చవితి అనకూడదు. అక్కడ చవితి తిథి రోజున పర్వదినం, గణేష్ చతుర్థి. కనుక ఆ రోజున మీరంతా స్వామిని వేడుకుంటారు. కనుక ఆ కోరికలు ఎన్నో ఉంటాయి. కనుక నేను ఒక చిన్న కోరిక చెప్తాను. ఆ కోరిక చివరిలో చెప్తాను. ఆ కోరిక ముందుగా కోరుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఇక నెక్స్ట్, కొంచెం స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్, కొంచెం ఈ షేర్ మార్కెట్ ఉంది కదా, వాటికి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వ్యక్తులతో కొంచెం సమయస్ఫూర్తిగా మాట్లాడటం కూడా ప్రయత్నించండి. డబ్బు లెక్కించేటప్పుడు పొరపాటు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. నెక్స్ట్, ఇంకా చివరిగా ఉన్నటువంటి ఇంతకీ కోరిక ఏమిటి అనేది అన్ని పాయింట్ అయిన తర్వాత చెప్తాను. అప్పుడుదాకా కొంచెం మీరు ఆలోచన చేయండి. ఏం కోరిక, సిద్ధాంతికి ఏం చెప్పబోతున్నారు, ముందు ఏం కోరుకోవాలా, ఉద్యోగంలో డెవలప్మెంటా, అమ్మాయి పెళ్ళా, అబ్బాయి ఉద్యోగమా, లేదా అబ్బాయి ఫారిన్ కంట్రీస్, ఇవి కాదు. ముఖ్య కోరిక ఉంది, ఆ కోరిక చెప్తా. అదేమిటంటే నెక్స్ట్ చెప్తా, లాస్ట్లో చెప్తా. ఇక 5వ పాయింట్, 9వ తేదీ మధ్యాహ్నం 11 గంటల 29 నిమిషాలతో ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం మాత్రం ఈ తోబుట్టువులతో జల్సాలు. ఒక విధంగా చెప్పంటే, ఒక తోబుట్టువులు కాదు, కనపడిన ప్రతి మిత్రుల్ని హాయిని పలకరిస్తుంటారు. మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, హితులు కావచ్చు, బంధువులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఏదైనా 9వ తేదీ మధ్యాహ్నం నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఖుషీగా గడిపేస్తుంటారు అన్నమాట. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈ ముఖ్యంగా ఈ 9, 10 తేదీలలో ఒక్కోసారి మీరు అంత ఖుషీగా ఉన్నప్పుడు కూడా అక్కడ 9వ తేదీ ఆ రోజు సోమవారం. 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సహజంగా కాస్త నిద్రపోదాం అనిపించింది అనుకోండి. నిద్రపోదాం అనుకుంటే ఇంకా విధి లేకపోతే నిద్రపోండి, లేకపోతే మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి. విధి లేకపోతే తప్పదనుకుంటే నిద్రపోండి, లేకపోతే మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ ఆనందం మీద కూడా నిద్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఆనందం ఎక్కువ ఉన్నా కూడా నిద్ర రాదు. అయితే ఇక్కడ మాత్రం నిద్ర పోవాలని అనిపించిన మేలుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి అంటున్నా. ఇన్ కేస్ మేలుకొని ఉన్నారనుకో, మేలుకొని ఉంటే ఏం చేయాలి అంటే, మీరు చేసేదంటే ఏముండదు, ఏదో మీ పనులు, ఆ పనులు, ఈ పనులు, ఏదైనా సోమవారం మధ్యాహ్నం భోజనం తర్వాత పడక సీముల వైపు వెళ్లకుండా స్థిమితంగా మేలుకొని ఉండటానికి ప్రయత్నం. ఏమంటే రాత్రి మేము నైట్ డ్యూటీ చేసి వచ్చామన్నారు అనుకున్నాను. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక నిమ్మకాయ లేక నిమ్మ పండుని ప్యాకెట్లో పెట్టుకొని, లేకపోతే తలగడ కింద పెట్టుకొని హాయిగా నిద్రపోండి. నైట్ డ్యూటీ చేయని వాళ్ళు మేము కూడా పెట్టుకుంటామంటే మాత్రం జాగ్రత్త, కుదరని వ్యవహారం. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకపోతే ఈ కన్యారాశిలో జన్మించిన జాతకుల్లో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి, వారికి 10వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటల 4 నిమిషాల నుంచి 11వ తేదీ రాత్రి 8 గంటల వరకు వారికి అనుకూలమైన సమయం కానే కాదు. కొంత వ్యతిరేకం ఉంటుంది. ఆ సమయంలో ముఖ్య కార్యక్రమం వైపు దృష్టి ఉంచకూడదు. ఇక హస్త నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 1వ తేదీ ఆదివారం రాత్రి
1వ తేదీ ఆదివారం రాత్రి 9:49 ప్రారంభమై 2వ తేదీ సోమవారం రాత్రి 12:20 వరకు వారికి అనుకూలమైన సమయం కానే కాదు. ఇక చిత్రా నక్షత్ర 1-2 పాదాల్లో జన్మించినటువంటి జాతకులకి 2వ తేదీ సోమవారం రాత్రి 12:20 నుంచి 4వ తేదీ సూర్యోదయం దాకా వారికి అనుకూలమైన సమయం కాదు. ఈ సమయం కొంచెం ఎగనెస్ట్గా ఉంటుంది కనుక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలే కొంచెం విడనాడి జనరల్ ప్రోగ్రామ్స్ ఏమంటే అవైనా చేసుకుని ప్రయత్నించండి. ఇంతకీ గణపతి పర్వదినాన ఏం కోరుకోవాలి అది దానికి ఒక ఆలోచన చేశారా? నేను చెప్తాను వినండి. ఏం లేదు, కొంతమందికి ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి. కొంతమందికి రకరకాల డబ్బు ఉంటుంది. కొంతమంది డబ్బు ఉంటుంది, ఇల్లు ఉండదు. కొంతమందికి ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు అద్దెకిస్తారు. కొంతమందికి డబ్బులు గిబ్బులు ఏముండవు. ఏం చేయాలి? ఆ గణపతి కోరిక ఏమిటంటే, ఓ భగవంతుడా, రాబోయే 2025వ సంవత్సరంలో కూడా మళ్ళా భాద్రపద మాసం వస్తుంది కదా, అప్పుడు గణపతి చతుర్థి వస్తుంది కదా. కాబట్టి ఈ వినాయక చతుర్థి దగ్గర నుంచి ఆ వినాయక చతుర్థి లోపల నాకు ఎక్కడన్నా ఉండటానికి, తల దాచుకోవటానికి ఒక షెల్టర్ కావాలని కోరుకున్నాను. చాలు. ఇన్ కేస్ మీకు ఇల్లు ఉండొచ్చుండే, మీకు ఇల్లు ఉండవచ్చు, ఉన్న మరొక ఇల్లు కావాలని కోరుకోండి. మొట్టమొదటి కోరిక ఇల్లు కావాలని కోరుకోండి. ఆ తర్వాత డబ్బు. ఇల్లు కావాలని కోరుకోవటం ఏంటండి? మరి డబ్బు కావాలి కదా. డబ్బు ఇల్లు కావాలని కోరుకుంటే డబ్బు పెద్ద ఆయన ఇస్తారు, అది వేరే విషయం. కనుక షెల్టర్ దాచుకోవాలి. అంటే రోటీ కపడా ఒక మకాన్. కనుక ఒక ఇల్లు కావాలి. నేనే ఉన్నాను, నేను కూడా కోరుకుంటాను. కనుక అద్దె ఇంట్లో కాదు, సొంత ఇంట్లో ఉండాలి. అలాంటి కోరుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో ఈ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది. ఎక్కడ? ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం ఉంది. అందుకే ఆ సంచార దోషం పోవటానికే మీరు ఏం చేయాలంటే, వేపాకు స్నానం అని చెప్పాను, మొదటి వారం జరిగింది. తర్వాత ఇంకొక 4 ఉన్నాయి. ఆ 4 కూడా చక్కగా ముగించడానికి ప్రయత్నం చేయండి. శుభం.